మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా కొండపైన ఉండే హనుమాన్ విగ్రహం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాము. సో 2 మార్గాల ద్వారా వెళ్ళొచ్చు. ఇటువైపు వెళ్తే మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇటువైపు వెళ్తే మనకు వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. హలో వరల్డ్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం డోన్ కొండపైకి వెళ్తున్నామండి. మనకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆంజనేయ స్వామి ట్యాంక్ దగ్గర. ఆ ట్యాంక్ దగ్గర ఉండే హనుమాన్ విగ్రహం ఉంటుంది. మనకు డోన్ కొండపై ఏమేమి ఉంటుంది అనేది చూద్దాము. అలాగే డోన్ వ్యూ పాయింట్ చూద్దాం ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఇప్పుడు సగం కొండకు పైగా ఎక్కేసి వచ్చాము. హెవీ వేడిగా ఉంది. అలాగే సమ్మర్ అండి ఇప్పుడు మనకొచ్చేసి. సమ్మర్‌లో అయినందుకు మనకు మొత్తం కూడా ఇక్కడున్న చెట్లు మొత్తం కూడా ఎండిపోయి ఉన్నాయి. హలో వాళ్ళు మనకి ఇక్కడ కనిపించే మొత్తం పట్టణం వచ్చేసి డోన్ అండి. మనకు నంద్యాల జిల్లా, మనకు నంద్యాల నుంచి 93 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. డోన్ పట్టణం గురించి చెప్పాలి అంటే ఏమైనా చెప్పాలంటే మనకు సౌత్ ఇండియాలోనే బెస్ట్ రైల్వే స్టేషన్ మనకు డోన్‌లో ఉంటుంది. మీరు సౌత్ ఇండియాలో ఎక్కడైనా ట్రావెల్ చేయాలంటే మనకు డోన్ నుంచి ట్రావెల్ చేయొచ్చు. అలాగే డోన్ పట్టణంలో మనకు వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది. అలాగే మనకు మనకు కొత్త బుగ్గ, పాత బుగ్గ అని 2 శివాలయానికి సంబంధించి టెంపుల్స్ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినం చాలా అద్భుతంగా జరుగుతాయి. అవి మనకు తూర్పు భాగాన ఉంటాయి. డోన్‌కి తూర్పు భాగాన ఉంటాయి. ఒకటే ఇది మొత్తం కూడా కనిపించేది డోన్ చాలా చాలా బాగుంటుంది. నా ట్రావెల్ లైఫ్ లో వచ్చేసి డోన్ కి నాకు ఒక రుణబంధం ఉంది. ఏమిటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను ముందు వచ్చే రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే డోన్. డోన్ నుంచి ట్రావెల్ చేస్తాను ఎక్కడికి వెళ్ళినా. మన దేశంలో ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళినా నేను ట్రైన్ లో జర్నీ చేయాలనుకుంటే డోన్ ప్రిఫర్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు దగ్గరలో ఉంటుంది. అదిగాక నాకు ముంబైకి వెళ్ళాలన్నా, అలాగే ఇటు సైడ్ కోల్కతా సైడ్ వెళ్ళాలన్నా, అంటే ఒడిస్సా సైడ్ వెళ్ళాలన్నా, ఇంకొకటి హైదరాబాద్ సైడ్ వెళ్ళాలన్నా, ఇంకొకటి రామేశ్వరం సైడ్ వెళ్ళాలన్నా, మనకు ఆల్ ఇండియా ఓవర్ లో ఎక్కడికి వెళ్ళాలన్నా డోన్ నుంచి ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా. హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కొండ పైన, చాలా బాగుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు డోన్ వైపు, అంటే మనకు తూర్పు భాగం ఈ విధంగా ఉంటుందండి. మనకు డోన్ పరిసరాల్లో వచ్చేసి తూర్పు భాగంలో ఉండే ప్రదేశం ఇదనమాట. డోన్ పట్టణం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ మనకు అందుబాటులో మనకు ఎవ్రీడే మీరు సికింద్రాబాద్ వెళ్ళొచ్చు, అలాగే మనకు తిరుపతికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా మనకు ముంబైకి వెళ్ళొచ్చు, గోవాకి వెళ్ళొచ్చు, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళొచ్చు. మనకు రైల్వే స్టేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. అది రైల్వే స్టేషన్ అనమాట. మనకు నేషనల్ హైవే 44 ఉంటుంది. అంటే మనకు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉండే నేషనల్ హైవే 44 మనకు డోన్ కు ఆనుకొని వెళ్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నా, అంటే తెలియని వాళ్ళకు. తెలిసిన వాళ్ళకు కాదులేండి. ఇప్పుడు చూస్తున్నారు స్వామివారి చిన్న విగ్రహం అండి, అంటే సూక్ష్మ రూపం అంటారు కదా. మనకు కర్నూలు దగ్గర జగన్నాథ్ గట్ పై ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది అనమాట. జగన్నాథ్ గట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి. అక్కడ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్లో వీడియోని చూసేయండి. వెహికల్స్ అలో ఉందండి. మనకి ఇక్కడ ఈ దారి కనిపిస్తుంది చూడండి. మనం ఈ దారి వెంట వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ దారి వెంట మనకు బైక్స్ కానీ ఆటోలు కానీ వస్తాయి. మనకు ఇక్కడ కొండపైకి వస్తాయి. అలాగే అక్కడ చర్చి కనిపిస్తుంది. ఆ లాంగ్ లో మనకు చర్చ్ తో పాటు మసీదు కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ కనిపించేది మసీదు. అటు సైడ్ వెళ్ళాలి. మనకు ఒక ట్యాంక్ మాదిరి కనిపిస్తుంది చూడండి పెద్దగా. దాని ఆపోజిట్ అవతల సైడ్ వెళ్తే మనకు అక్కడ మనకు చర్చ్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా మీకు ఇందాక, రైల్వే స్టేషన్ పరిధి నుంచి పరమడు వైపు వెళ్ళాలంటే అటు సైడ్ వెళ్ళాలి. కొండలు చాలా చాలా బాగున్నాయి. అక్కడ లాంగ్ లో కనిపించే ఒక చెరువు వచ్చేసి మనకు అబ్రేడ్పల్లి చెరువు అంటారండి. ఆ చెరువు చాలా బాగుంటుంది. మనకు గూడ్స్ బండి ఇలా వెళ్తూ ఉంటుంది. మొత్తం కూడా ఎల్లో కలర్ వెళ్ళిపోతుంది కదా. చాలా చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి ఇక్కడ, పౌడర్ ఫ్యాక్టరీస్. మనకు అక్కడ లాంగ్ లో కనిపించే మొత్తం కూడా తెల్లగా ఉన్నాయి చూడండి, అవన్నీ ఫ్యాక్టరీస్. మనకి ఇంకా దగ్గరకు వెళ్ళొచ్చు. అంటే ఆ ఫ్యాక్టరీస్ దగ్గర కాదు, ఈ కొండపైకి వెళ్తే ఇంకా వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ట్రైన్ ఎంత పెద్దగా ఉందిరా బాబు, చాలా పెద్దగా ఉంది. మొత్తం కూడా సున్నపు రాళ్ళు ఇక్కడ మిక్స్ చేసి పౌడర్ తయారు చేస్తారనమాట. ఎలా ఉన్నాయి చూడరి. డోన్ బుగ్గ ఇదండి మనకు డోన్ బుగ్గ ప్రదేశం అనేది మీరు చూస్తున్నది. కొత్త బుగ్గ, పాత బుగ్గ అంటారు. ఇక్కడ మనకు 2 విధాలుగా పిలవబడతాయి. ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళాను ఇక్కడికి, ఇంకెప్పుడు వెళ్ళలేదన్నమాట. హనుమాన్ టెంపుల్ పైకి వెళ్ళిపోతున్నాం మెట్ల మార్గం ద్వారా. ఇందాక విగ్రహం చూసాం కదా, విగ్రహం నుంచి ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్తే ఇక్కడ గుడి ఉంటుంది, హనుమాన్ గుడి. గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. టెంపుల్ దగ్గరికి మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మనకు శ్రీ తిరుమల వీరాంజనేయ స్వామి కొండపైన దేవస్థానం ప్రాంగణం మనకు చుట్టూరా సిమెంట్ గిరి ప్రదక్షిణ చేయడానికి నిర్మించారండి. అది మనకు దేవాలయం అభివృద్ధి చెందడానికి చాలా దోహదపడింది అనుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా కొండపైన ఉండే హనుమాన్ టెంపుల్ అండి. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు పూజారి కాల్ చేసి రండి. ఆంజనేయ స్వామి గుడి చూస్తున్నారండి డోన్ లో మనకు ఇక్కడ. విగ్రహం వచ్చేసి లోపల గర్భగుడిలో ఉన్న స్వామివారు. ఈ ప్రదేశం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా సిమెంట్ తో బెడ్ వేసేసారు, చాలా బాగుంది. చిన్న చిన్న రూమ్లు అండి. వీటిని ఎవరో స్పాయిల్ చేసేసారు. ఇక్కడ వాటర్ కూడా వస్తాయి.
అది గుర్తుపెట్టుకోండి మీరు. సో వాటర్ ట్యాంక్ ఉంది మనకు డోన్ దగ్గరలో ఉండే. సో పరిసరాలకు వాటర్ అలో ఉండాలి కదా, అందుకని. సో ఇటువైపు వెళ్తే మీకు ఇందాక చెప్పినట్టు ఇటువైపు వెళ్తే మనకు అక్కడ ఒక మసీదు అలాగే ఒక చర్చి ఉంటుంది. ఈ ట్యాంక్ పైకి ఎక్కకండి ఎవరు. సో అవి తుప్పు పట్టిపోయినాయి. సో ఎవరు ఎక్కకండి. మనకు హనుమాన్ స్టాచ్యూ ఇక్కడ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. సో దగ్గరికి వెళ్ళొచ్చు కానీ పైకి ఎక్కకూడదు. సో నాగపడవలు కూడా ఉంటాయి. చాలా చాలా భయం నాకుంటాయి. అంటే నాగపడవలు అంటే భయం కాదండి బాబు. సో పాములు అంటే భయం. చాలా చాలా భయంకరంగా ఉన్నాయి కదా. ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీలు చూద్దాం ఇప్పుడు. సో ఫ్యాక్టరీల గురించి చెప్పాల్సిన విషయం ఏమిటంటే మనకు డోన్ కి చాలా దగ్గరలో ఉంటాయి. మనకు విత్ ఇన్ ఒక 2 కిలోమీటర్స్ లో బిలోలోనే ఉంటాయి. మనకు 2 కిలోమీటర్స్ లోపే ఉంటాయి. మనకు డోన్ కి ఆనుకొని ఉంటాయి. సో దగ్గరలో ఉంటాయి అనమాట. అంటే ఇటు సైడ్ కొండ వైపు ఇటువైపు డోన్ ఉంటాయి. సో మనకు ఇటువైపే ఫ్యాక్టరీలు ఉంటాయి అనమాట. చాలా దగ్గరలో ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ మాదిరి నిర్మించారు కావచ్చు. సో మనకు టెంకాయ చెట్లు అభివృద్ధి ఈ విధంగా జరుగుతుంది. సో గిరి ప్రదక్షిణ అంటే మీరు కొండ చుట్టూ తిరగడానికి అక్కడ రోడ్డు కనిపిస్తుంది చూడండి. సో ఈ టెంపుల్ చుట్టూ చుట్టేసుకోవచ్చు అనమాట. మీరు ప్రదక్షిణలు చేయొచ్చు. సో పచ్చగా ఉండాల్సిన చెట్లు తెల్లగా అయిపోయాయి కదా. ఇది మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఇక్కడ ఉండే ఫ్యాక్టరీస్ వచ్చేసి మొత్తం కూడా పౌడర్ ఫ్యాక్టరీ అండి. మనకు డోన్ లో ఉంటుంది. సో మొత్తం కూడా తెల్లటి బూజుతో ఉండిపోయింది ఇది. హలో వాళ్ళు చూశారు కదా, ఇది మనకు నంద్యాల జిల్లాలో ఉండే డోన్ పట్టణం అండి. మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది, మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది. అలాగే కొండపై నుంచి చూస్తే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మనకు వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. మనకు డోన్ పట్టణం వచ్చేసి మనకు నైట్ అవుట్ ఇక్కడ లైటింగ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే డేలో వచ్చేయండి. సో నైట్ ఎవరు కూడా ఉండరు. చూస్తున్నారు కదా మన చుట్టూరా నేను సింగిల్ గా నేను ఒంటరిగా వచ్చేసాను. ఎవరు కూడా లేరు. చాలా జాగ్రత్త ఉండాలి ఇలాంటి కొండపైకి వస్తే. సో డోన్కి ఒక పేరుంది ఏమిటంటే, సో కొండపేట వాస్తవులు అంటే ఒక హడలు ఎత్తిపోతారు డోన్ పట్టణంలో. అలా ఉంటుంది డోన్లో పరిస్థితి. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్త ఉండండి. ఒకటే. సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనం కామెంట్ చేయండి. ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.